సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 16వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం. నమస్తే సార్. సంస్కృతి సంపద వీక్షకులందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీమాత్రే నమః, శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః. మనం మహామహిమాన్వితమైనటువంటి లలితా సహస్రనామ వైభవం గురించి వివరించుకుంటున్నటువంటి నేపథ్యంలో అమ్మవారి యొక్క 37వ నామాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకుని 38వ నామానికి మనం అర్థం చెప్పుకుందాం. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటి తటి అనేది మనం ఇదివరకే చర్చించినటువంటి నామం. ఇందులో అమ్మవారు అరుణవర్ణములో ఉన్నటువంటి ఎర్రని చీర ధరించినది. ఇక్కడ చీర అనేటువంటి శబ్దానికి కేవలం అర్థాపకర్ష జరిగింది. అంటే చీరలు అంటే వస్త్రములు అని మాత్రమే అర్థం. కానీ అర్థ విపరిణామం అనేది ఏర్పడి దాని యొక్క అర్థం ఏమైందంటే సంకుచితమైపోయి కేవలం స్త్రీలు ధరించేటటువంటి వస్త్ర విశేషం అనే అర్థంలో సంకుచితమైపోయిందనమాట. కాబట్టి ఇక్కడ చీర ధరించింది అమ్మవారు అంటే ఇప్పటి ప్రస్తుతార్థంలోనే స్త్రీ విశేషార్థకంలో మనం చెప్పుకోవాలి. అమ్మవారు ధరించినటువంటి చీర ఎరుపు రంగులో ఉన్నది అనేది దేనికి మనం సంకేతంగా చెప్పుకున్నాం? జ్ఞానానికి, అనురాగానికి, సృష్టికి, జాగృత అవస్థకి ఈ ఎర్రవర్ణం అనేది, ఎరుపు వర్ణం అనేది సంకేతంగా చెప్పుకున్నాం. అలాగే రక్తము కూడా ఎర్రని వర్ణంలో ఉండేది. కాబట్టి ఇది శక్తికి కూడా సంకేతమని మనం చెప్పుకోవాలి. అందువల్ల ఉదయిస్తున్నటువంటి సూర్యుని రంగు మనం ధ్యాన శ్లోకంలో చెప్పుకున్నాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అని చెప్పుకున్నాం కదా. అరుణాం అన్నప్పుడు ఉదయిస్తున్న సూర్యుని యొక్క కాంతి ఏ రకంగా ఉంటుందో అటువంటి రంగు కలిగినటువంటి అమ్మ అని అర్థం. ఇక్కడ అలాంటి ఎర్రనైనటువంటి చీర అమ్మవారు ధరించింది. అందువల్ల అటువంటి వస్త్రంతో ప్రకాశిస్తున్నటువంటి కటి ప్రదేశము కలిగినటువంటి తల్లి అని మనం చెప్పుకున్నాం. తదుపరి రత్నకింకిణికారమ్య రసనాదామ భూషిత చీరని గురించి వర్ణించాం, నడుము గురించి వర్ణించాం. ఇప్పుడు అమ్మవారు నడుముకి వడ్డాణం ధరించింది. అది ఎలా ఉంది? రత్నకింకిణికారమ్య రసనాదామ భూషిత. రసనాదామము అంటే వడ్డాణము, నడుముకి కట్టినటువంటి మొలత్రాడు. మగవాళ్ళైతే మొలత్రాడు అంటాం, మొలనూలు అంటాం. ఇక్కడ అమ్మవారు ధరించినది వడ్డాణం. అది ఎలా ఉందిట? రత్నములతో తాపడం చెయ్యబడి దానికి అంచులలో చిరుగంటలు అలంకరించబడి ఉన్నాయంట. కాబట్టి కింకిణి అంటే మువ్వలు, కింకిణీ స్వరము అంటే మువ్వల చప్పుడు. అమ్మవారి యొక్క అందమైనటువంటి నడుముకి పూర్తిగా చుట్టి ఉండేటటువంటిది వడ్డాణం. ఇందులో 2 సౌలభ్యాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే వడ్డాణం అనేది శరీరాన్ని 2 సమభాగాలుగా పైభాగము కింద భాగంగా విభజిస్తడమే కాకుండా ఊర్ధ్వ అధోలోకాలకి మధ్యలో ఒక సరిహద్దులా ఉంటుంది, భాషిస్తుంది. దాన్ని కూడా మనకి తెలియజేయడానికి
అమ్మవారి నడుముకి చుట్టబడినటువంటి వడ్డాణము త్రివళులతో కూడుకుని 3 మడతలతో కూడుకుని వడ్డాణమును కూడా ధరించినటువంటి నడుము. ఇక్కడ ఇందులో మరో విశేషం ఏమిటంటే భూగోళమునకు భూమధ్య రేఖ ఎలా ఉన్నదో అలా శరీరానికి ఈ వడ్డాణం అమ్మవారికి భాసిస్తోందన్నమాట. బంగారు రంగు వడ్డాణము రత్నములు తాపించబడి ఉండి దానికి చిరుమువ్వలనేవి తాపడం చేయబడి ఉన్నాయి. అలా బంగారంతో రత్నములతో మెరిసిపోతున్నటువంటి వడ్డాణముతో శోభిస్తున్నటువంటి నడుము కలిగినటువంటిది రసనాదామ భూషిత, అమ్మవారు అలంకరించబడినది అని దీనికి అర్థం. అయితే ఇందులో సంకేతితార్థం కానీ మనం తీసుకున్నట్లయితే కటి ప్రదేశం అనేది తులారాశికి సంబంధించినటువంటిది. తులారాశిని లిబ్రా అంటాం కదా. తులారాశి ప్రత్యేకత ఏమిటంటే అన్ని రాశులలోని తులారాశి అందానికి ఎన్నబడుతుంది. కాబట్టి తులారాశి అందానికి సంబంధించినది. అందువల్లే ఇంగ్లీష్లో తులారాశిని లవ్లీ లిబ్రా అంటారు. అంటే తులారాశిలో జన్మించినటువంటి వారు సహజంగానే సౌందర్యవంతంగా ఉంటారు, అందంగా ఉంటారు అని చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో. ఇది అందువల్ల ఈ రాశికి అధిపతి కూడా శుక్రుడు. తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు శుభాన్ని కలిగించేటువంటి వాడు. అందువల్ల ఈ కటి ప్రదేశంలో ఉన్నటువంటి వడ్డాణం చేత అమ్మవారు మరింత శోభాయమానంగా సౌందర్యవంతంగా ప్రకాశిస్తున్నది అని చెప్పడం మరో భావన. ఇంకొక విశేషం ఏమిటంటే తులా తన్వి అంటారు. తులారాశిలో పుట్టినటువంటి స్త్రీల యొక్క శరీరము సౌష్ఠవయుతమై సమానముగా 2 భాగాలుగా 2 అర్ధభాగాలుగా విభజించగలిగేటువంటి సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది అని చెప్తారు. తాసు ఎలా అయితే సమపాలలో కరెక్ట్గా తూచడానికి అనుకూలంగా ఉంటుందో అలాగే వీళ్ళ శరీరం కూడా అత్యంత సౌష్ఠవాన్ని కలిగి సౌందర్యంతో భాసిస్తుందని మనం చెప్పుకుంటాం. ఇదే అమ్మవారి నడుముకుండే వడ్డాణాన్ని శంకరాచార్యుల వారు కొణత్ కాంచీదామా అంటూ వర్ణిస్తూ ఈ వడ్డాణంతో ప్రారంభించి వ్యక్త రూపాన్ని ఎంతో చక్కగా ఆయన వర్ణించారు. రత్నాలతోనూ చిరు గజ్జెలతోనూ అత్యంత రమణీయంగా ఉండేటువంటి వడ్డాణము అమ్మవారు ధరించింది అని ఈ నామానికి అర్థంగా మనం బాహ్యార్థంగా చెప్పుకుంటాం. అందువల్ల ఇప్పటి వరకు ఉన్నటువంటి నామాలు అమ్మవారి యొక్క రూపవైభవాన్ని తెలియజేస్తూ మన కంటికి కనిపించేటువంటి జ్ఞాత భాగాలు, మనకి తెలిసినటువంటి భాగాలు, ఎదురుగా మనం చూడగలిగిన భాగాలను మాత్రమే వర్ణిస్తున్నాయి. ఇక్కడి నుంచి తదుపరి వచ్చేటటువంటి నామాలు మనకు తెలియని అమ్మవారి యొక్క అవయవ రూప సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉంటాయన్నమాట. ఏమిటది? కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవూరు ద్వయాన్విత. అమ్మవారి యొక్క ఊరువులని వర్ణిస్తున్నారు ఇక్కడ. వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క ఊరువులు అంటే తొడలు. వీటి యొక్క సౌందర్యం ఎవరికి తెలుసును? తల్లి యొక్క ఊరువుల యొక్క సౌందర్యం తండ్రికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక విశేషం ఏమిటి అంటే వాటికి ఇంకేమీ ఉదాహరణ చెప్పలేం మనం, ఎందుకంటే నీకు దాని గురించి తెలియదు. ఆ ఔచిత్యాన్ని పాటిస్తూ మనం వాటి యొక్క లాలిత్యము మార్దవము అంటే మెత్తనైనటువంటి సౌభాగ్యవంతమైనటువంటి ఊరువులు అని చెప్పబడింది. ఇక్కడ ఉపమానాలు చెప్పలేదు, లక్షణం మాత్రమే వివరించబడింది. ఇది వ్యాస మహర్షి వారు ఇక్కడ మనకి సూచించినటువంటి ఆయన చూపించిన ఔచిత్యం.
అనౌచిత్యాదృతే నాణ్యత్ రసభంగస్య కారణం అంటారు. రసభంగం కలగడానికి అనౌచిత్యమైనది ఒక్క సన్నివేశం లేదా ఒక్క మాట ఉంటే చాలు. అందువల్ల ఇక్కడ ఈ సహస్రనామాలని చెప్తున్నది ఎవరు? వసిన్యాది వాగ్దేవతలు. వారి వాక్కులలో అనౌచిత్యం అనేది అసలు దొర్లనే దొర్లదు. అదే విషయాన్ని వ్యాస మహర్షి ఖచ్చితంగా లావణ్యము లాలిత్యముతో కూడినటువంటి అమ్మవారి ఊరువులు అని అక్కడ కేవలం విశేషణాలే వాడారు తప్ప ఉపమానాలు చెప్పలేదు. అలా చెప్పడం భావ్యము కాదు, ఔచిత్యము కాదు. కాబట్టి తల్లి యొక్క ఊరువుల యొక్క సౌందర్యాన్ని తండ్రి వర్ణించాలి, తండ్రికే తెలియాలి, కానీ ఇంకెవరికి తెలియదు అని అక్కడ గౌరవాన్ని ఆ శ్రీమాతకి ఈ కవి వసిన్యాది వాగ్దేవతలు ఇచ్చారని మనం ఇక్కడ ఔచిత్యంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత అనేది 16 అక్షరాల తాలూకా ఒకటే నామం. దీనిలో మధ్యలో కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయాన్విత ఎట్టి పరిస్థితులు 8 అక్షరాలు విడదీయకూడదు. చదివేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. ఈ విషయాన్ని తప్పనిసరిగా మనం గమనించాలి. రాశి చక్రంలో 9వ రాశి అయిన ధనుస్సు తొడలను సూచిస్తుంది, అలాగే ఉపదేశాన్ని కూడా సూచిస్తుంది. ఇక్కడ ఏమిటి విశేషాంశం ఏమిటంటే విద్యా శిక్షణలో సాధారణంగా గురువులు ఏం చేస్తుంటారు? విద్యార్థి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదనుకోండి, వెంటనే తాను వాడికి తొడపాసం పెట్టడం అనేది చేసేవారు పూర్వం. ఇప్పుడు కాదులేండి. అందువల్ల ప్రస్తుత విద్యా వ్యవస్థ చాలా మార్పులు వచ్చినాయి. చెవి మెలిపెట్టడం అనేది చేసేవారు. ఇక్కడ ఈ రకమైనటువంటి ఉపదేశానికి సంకేతంగా ఊరువులని చెప్పడం అనేది జరిగింది అని మనకి చెప్తూ ఉంటారు. అంతేకాకుండా సౌభాగ్యము మార్ధవము అనేటువంటి మంత్రోపదేశాలు వాటి యొక్క సమన్వయం ఎవరికి తెలుస్తుంది అంటే ఊరువులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి అయ్యవారికే తెలుస్తుంది. అమ్మవారి గురించి సంపూర్ణంగా తెలిసినది ఎవరు అంటే పరమేశ్వరుడే. కాబట్టి పరమేశ్వరి యొక్క లావణ్యాన్ని సౌందర్యాన్ని సరిగా తెలుసుకోనగలిగి ఉన్నటువంటి వ్యక్తి. మనం వాటి గురించి అధిక ప్రసంగం చేయరాదు. అయితే వీటిని న్యాసం చేసేటప్పుడు ఊరువుల్ని ఊలతో సంకేతిస్తారు. ఊ అనే అక్షరాలతో ఊరువుల్ని న్యాసం చేస్తారు. ఆ రెంట్లో ఊ అనే భాగం మొదటి ఊ అనేది సౌభాగ్యాన్ని, ఊ అనేది మార్ధవాన్ని సూచిస్తాయి. కాబట్టి ఈ సౌభాగ్య మార్ధవాల సంధానకర్త్రి ఎవరు అంటే ఆ శ్రీమాత జగన్మాత, మనందరికీ తల్లి. అందువల్ల ఇది కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయాన్విత, ఇది మనకి తెలియనటువంటి రూప సౌందర్యము. దీని పై వరకు మనం ఏం చెప్పుకున్నాం? మన కంటికి కనిపించి మనకి తెలిసినటువంటి రూప సౌందర్యం గురించి చెప్పుకున్నాం. ఇది అమ్మవారి యొక్క మనకి తెలియని సౌందర్య వైభవం. అలాగే మరొకటి ఉన్నది, మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. అమ్మవారి యొక్క మోకాళ్ళు ఎలా ఉన్నాయట? మాణిక్య మకుటాకార జానుద్వయము. అక్కడ ఊరు ద్వయము, ఇక్కడ జానుద్వయము. జానువులు అంటే మోకాళ్ళు. మాణిక్యములతో పొదగబడి ఉన్నటువంటి కిరీటము ఎలా ఎర్రగా ప్రకాశిస్తుందో అలా అమ్మవారి యొక్క మోకాళ్ళు ఉన్నాయి అని ఈ నామం మనకి తెలియజేస్తుంది. అలా విరాజితాయై నమః, మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని మనం చెప్పుకోవాలి. అటువంటి మోకాళ్ళతో ప్రకాశిస్తున్నటువంటిది అమ్మవారు. ఇందులో ఊరుద్వయం అనే నామంలో జానుద్వయము కన్నా ఊహించినట్లయితే ఊరుద్వయం గుహ్యతమం. రెండూ రహస్యమైనటువంటి అంగములే. ఆ పరమేశ్వరునికి ఎరుక,
వాటి యొక్క సౌందర్యం. అందుచేత ఇక్కడికి వచ్చేటప్పటికి మోకాళ్ళు అనేవి ఊరువులంతటి గుహ్యము కాదు గనక, ఊరువుల కన్నా ఊరువులు జానువుల కన్నా గుహ్యతమము గనుక, అత్యంత రహస్యమైనవి గనుక వాటికి కేవలం విశేషణాలు చెప్పి కవి ఊరుకున్నారు. ఇక్కడ మోకాళ్ళు అంత గుహ్యతమం, అంత రహస్యమైనవి కావు కనుక వీటికి ఉపమానం ఇచ్చారు. ఎలాగా? మాణిక్యములు పొదగబడినటువంటి కిరీటం ఎలా అయితే ప్రకాశిస్తుందో అలా అమ్మవారి మోకాళ్ళు ప్రకాశిస్తున్నాయి అని ఉపమానం చెప్పారు. ఇదండి ఔచిత్యం. ఎక్కడ ఉపమానం చెప్పాలో, ఎక్కడ విశేషంతోనే సరిపెట్టుకోవాలో వారికి, వసిన్యాది వాగ్దేవతలకి తెలియదంటారా? వారికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదనడం సముచితం. తదుపరి ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘిక. అమ్మవారి యొక్క పిక్కలు, మోకాళ్ళ నుంచి కిందకు వచ్చాం. అమ్మవారి యొక్క రూపవర్ణన కదా జరుగుతోంది ఇప్పుడు. కాబట్టి పిక్కలు ఎలా ఉన్నాయిట? కాలి పిక్కలు ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘిక. సంస్కృతంలో జంఘలు అంటే పిక్కలు, కాలి పిక్కలు అని అర్థం అన్నమాట. అంటే మునుకుకి కింద భాగంలో ఉన్నటువంటి, కాలికి వెనుక భాగంలో ఉండేటువంటి కండరములు పిక్కలు. ఇవి వెనుక నుంచి చూస్తే ఎలా ఉన్నాయట? స్మర తూణాభ. ఆభ అంటే కలిగి ఉన్నవి. ఎలా ఎలా దేనిని పోలి ఉన్నవి? స్మరుడు అంటే మన్మధుని యొక్క అమ్ముల పొదిని పోలి ఉన్నాయట. అమ్ముల పొది చూడండి, ఇలా ఉంటుంది, వయ్యాకారంలో తిన్నగా ఉంటుంది, గొట్టంలాగా. పైన ఇలా వంక ఉంటుంది. అమ్ముల పొది రౌండ్గా ఉంటుంది కదా, ఇలా గొట్టంలా ఉంటుంది. అలా అమ్మవారి యొక్క పిక్కలు భాషిస్తున్నాయట. అంతేకాదు, మామూలు అమ్ముల పొది కాదు అది. ఆరుద్ర పురుగుల చేత పొదగబడినటువంటి మన్మధుని అమ్ముల పొది. ఇక్కడ ఆరుద్ర పురుగులు, ఇంద్రగోపము అంటే ఆరుద్ర పురుగు. ఆరుద్ర పురుగులు అంటే ఏమిటండి? అంటే దానికి మరొక తెలుగు పదం అనేది ఆరుద్ర కార్తెలో పుట్టేటటువంటి ఎర్రని ముఖమల రంగులో ప్రకాశించేటటువంటి పురుగులు అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. వాటిని చూస్తేనే వాటి యొక్క సౌందర్యం తెలుస్తుంది, కానీ వర్ణిస్తే అంతగా మీరు వాటి యొక్క సౌందర్యాన్ని భావించలేరు. పల్లె ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. గురువిందలు మనకు తెలుసు. గురువింద గింజలు లేదా గురువింద గింజలు ఎంత ఎర్రగా ఉంటాయి? అంతే ఎర్రగా ఆరుద్ర పురుగులు ప్రకాశిస్తూ ఉంటాయి. చాలా బాగుంటాయి. చూడ్డానికి ఎంత మెత్తగా ఉంటాయో. చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం వాటితో. అవి వాటికి, మనకి ఆట, వాటికి ప్రాణ సంకటం. చిన్నప్పుడు బాల్యంలో తెలియదు కనుక వాటిని ఏంటంటే బాగా ఉన్నాయని చేతిలోకి తీసుకుని వాటిని ఏంటంటే వాటితో ఆడుకునేవాళ్ళం. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, అంతటి ఎరుపు ఉన్నటువంటి ఆరుద్ర పురుగుల్ని మన్మధుడు తన యొక్క అమ్ముల పొదికి పొదుగుతాడంట. రత్నములు పొదిగినట్లు ఆరుద్ర పురుగులు పొదిగినటువంటి మన్మధుని అమ్ముల పొది ఎంత ఎర్రగా భాషిస్తుందో ఊహించండి. ఇక్కడ అంతటి ఎర్రగా అమ్మవారి యొక్క పిక్కలు భాషిస్తున్నాయన్నమాట. కాబట్టి అరుణకాంతులలో ఉన్నటువంటి అమ్మవారి పిక్కలు అరుణకాంతులతోనే భాషిస్తాయి. ఇక్కడ ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక అనే ఉపమానం అనేది చక్కగా మన్మధుని ఆరుద్ర పురుగులతో పొదగబడినటువంటి ఎర్రనైనటువంటి మన్మధుని అమ్ముల పొదిలా పిక్కలున్నాయి అమ్మవారికి. అంటే ఇక్కడ ఔచిత్యం. మరి అమ్ముల పొది అన్నప్పుడు బాణాలు ఉండాలి కదండి. అంటే మన్మధుడికి దగ్గర ఎన్ని బాణాలు ఉన్నాయి? 5 బాణాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఈవిడికి పిక్కలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే అమ్ముల పొదులు 2 ఉన్నాయి. వీటికి ఏం చెప్తాం అంటే, కవి ఏం చెప్తున్నాడంటే, అమ్మవారికి 5 కాలివేళ్లు ఉన్నవి కదా. కాలివేళ్లు ఉన్నవి అంటే ఒక అమ్ముల పొదిలో 5 బాణములు ఉన్నవి. మరి రెండవ పిక్క సంగతి ఏంటి? అది కూడా అమ్ముల పొదిలాగే ఉన్నది కదా. ఇక్కడ ఔచిత్యం ఎలా సరిపోయింది అంటే, మహాయోగి పుంగవుడైనటువంటి
తమో గుణ ప్రధానుడైనటువంటి శివుడు అంతటి గొప్పవాణ్ణి జయించాలి అంటే ఒక్క తూణీరం కోసం చాలదు, రెండు ఉండాలి అమ్మల పొదలు. మరి రెండింట్లో ఒక్కొక్క దానిలో 5 బాణాలు అమ్మవారు పెట్టుకొని మన్మధుని యొక్క సహాయాన్ని తీసుకొని ఆ పరమేశ్వరుని జయించింది అని ఇక్కడ కవి దాన్ని వర్ణిస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక అనౌచిత్యం ఏమిటి, మరో ప్రశ్న ఉంది. ఏంటంటే బాణాలు సూదిగా ఉంటాయి కదా, మరి అమ్మవారి కాళ్ళు మరి వాటికి ఈ ములుకులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అమ్మవారికి గోళ్ళు ఉన్నవి కదా. అమ్మవారి పాదాలకి నమస్కరించేటటువంటి దేవతల యొక్క కిరీటములలో ఉన్నటువంటి వజ్రముల రాపిడి చేత అమ్మవారి యొక్క గోళ్ళు సాన పెట్టబడి బాణపు ములుకుల్లా తయారయ్యాయంట. ఇదండి ఔచిత్యం. ఎంత అందంగా ఉందో ఊహించండి. ఇదన్నమాట వర్ణన. ఒక కావ్యానికి సరిపోతుంది. ఇది కావ్యమే. సహస్రనామం అని చెప్పుకున్నా ప్రతి దానిలో కావ్యానికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఒక్కొక్క నామంలో పొందుపరిచారు. ఎంత రసవత్రంగా వర్ణించారో చూడండి. అలంకారాలు, శబ్ద వైచిత్రి, ఔచిత్యం, ఎంతో చక్కగా భావన అనేది మనకి ఇందులో కనిపిస్తుంది. ఇది పిక్కలు బాగా ఉంటే, పిక్కలు లావుగా ఉన్నాయనుకోండి, మనం మామూలు మన శరీర ధర్మశాస్త్రం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తారు డాక్టర్స్. అంటే మన పిక్కలు లావుగా ఉంటే షుగర్ వ్యాధి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, షుగర్ కంప్లైంట్. మరీ సన్నంగా పొడవుగా ఉన్నాయనుకోండి పిక్కలు, వాళ్ళు ఎక్కువ దూరం నడవగలుగుతారు. ఈ రెండు లక్షణాలు కూడా పిక్కల తాలూకు ఆకారాన్ని బట్టి మన వాళ్ళు సాముద్రిక శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. ఇది కూడా మనకి ఈ నామంలో సూచిత సంకేతిత అర్థం అన్నమాట. తదుపరి గూఢగుల్ఫ. గుల్ఫము అంటే ఏమిటి? గూఢగుల్ఫాయై నమః అని మనం అమ్మవారికి ఈ నామంతో మనం ధ్యానించాలి. 4 అక్షరాల నామం ఇది, 16 అక్షరాలు కాదు. గూఢగుల్ఫ. గూఢ అంటే నిండైనటువంటి, గుల్ఫ చీలమండలు కలిగినది. పిక్కల దగ్గర నుంచి కిందకు వచ్చాము. పట్టీలు పెట్టుకునేటువంటి ప్రాంతాన్ని చీలమండ అంటారు. సో చీలమండలు ఎలా ఉన్నాయట? గూఢగుల్ఫ అంటే ఇంపైనటువంటి చీలమండలు కలిగినది అనేది ఒక అర్థం అయితే, గూఢ అంటే రహస్యముగా ఉంచబడినటువంటి చీలమండలు కలిగినటువంటిది. అమ్మవారి చీలమండలు బయటికి కనిపించనివ్వదట. అమ్మవారు చీలమండలు కూడా కనబడినంతగా అమ్మవారి చీరకట్టు ఉంటుంది. అందుకే గూఢగుల్ఫ అంటారు. అది స్త్రీ సౌందర్యానికి, పాతివృత్యానికి చిహ్నం. ఆ రకంగా చీరకట్టు కట్టుకోవడం. అందువల్ల అమ్మవారి చీలమండలు రహస్యంగా కనబడకుండా ఉంటాయని మనకు తెలుస్తుంది. అయితే అమ్మవారు పద్మాసన స్థితిలో కూర్చుని ఉంటుంది కదా, అలాంటప్పుడు చీలమండలు కనబడవు. అయితే ఒక కాలు పీఠం మీద ఉంచి రెండో కాలు పద్మాసన స్థితిలో లాగా మడిచి ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అమ్మవారి చీర అంచు పూర్తిగా చీలమండలను కప్పే విధంగానే ఉంటుంది. ఒకసారి ఆ రూపంలో కూర్చున్నటువంటి అమ్మవారిని చూడండి ఒకసారి. ఒక కాలు పద్మాసనం వేసుకున్నట్టు మడతబెట్టి ఉండి, ఆ కాలు పై నుంచి ఎడమ కాలు కిందకి పెట్టి పీఠం మీద, పాదపీఠం మీద పాదం ఉంచుతుంది. ఎడమకాలు పీఠం మీద, కుడికాలేమో మడత పెట్టబడి ఉన్నటువంటి అమ్మవారి యొక్క రూపం చూడండి. అక్కడ కూడా చీర కట్టు అనేది అమ్మవారి చీలమండలు కనిపించకుండానే ఉంటుంది. ఇది అమ్మవారి యొక్క ప్రత్యేకత. తన పాతివ్రత్యాన్ని, అవయవ సౌందర్యాన్ని కేవలం పరమేశ్వరునికి మాత్రమే అంకితం చేసినటువంటి పతివ్రత చేయవలసినటువంటి పని ఇదే అన్నమాట. కాబట్టి ఈ రహస్యార్థాన్ని బట్టి మనం గూఢగుల్ఫ అంటే కుల స్త్రీలు చీర కట్టుకున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అమ్మని చూసి ఈ విషయాన్ని నేర్చుకోవాలి. కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని ఈ నామాలు వస్తాయి. ఇంకా మనకి ముందు ముందు చెప్పుకుంటాం. కాబట్టి కులాంగనలు ఈ రకంగా చీరకట్టు ధరిస్తారు. అమ్మవారు సాక్షాత్తు శ్రీమాత గనక
ఆవిడ ఈ సంప్రదాయాన్ని పాటిస్తుంది అని చెప్పడానికి గూఢగుల్ప అని చెప్పడం జరిగింది. తదుపరి నామం ఏమిటి అంటే కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. ఇదంతా ఒకటే నామం, 12 అక్షరాలు. గూఢగుల్ప, కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అని వేరువేరుగా చదవాలి. ఇక్కడ గూఢగుల్ప, కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అని దాన్ని చిన్నాభిన్నం చేసేయకూడదు. తస్మాత్ జాగ్రత్త, అర్థాలు మారిపోతాయి. గూఢగుల్ప అంటే రహస్యముగా చీరకట్టుచే దాచబడినటువంటి చీలమండలు కలిగినటువంటిది అని ఒక అర్థం మనం చెప్పుకున్నాం. ఎలాగో అలాగే కూర్మపృష్ఠ అని లాగకూడదు. కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అనే 12 అక్షరాలు ఒకే నామానికి చెందినటువంటివి. ఇది తప్పనిసరిగా ఈ విషయాలు మనం జ్ఞప్తిలో పెట్టుకునే నామపారాయణం చేయాలండి. అప్పుడు ఏంటంటే అపశబ్దాలు రాకుండా ఉంటాయి. కూర్మపృష్ఠ అనేసామనుకోండి, ఏమవుతుందంటే తాబేటి డిప్ప, కూర్మం అంటే తాబేటి పైన ఉన్నటువంటి డిప్ప ఎలా ఉంటుందో ఇలా పొంగి అమ్మవారికి వీపు అలా ఉందని అర్థం. పృష్ఠభాగం అంటే వెనుక భాగం, అంటే అమ్మవారికి గుణ వచ్చిందని అర్థం. ఏమంటున్నాం మనం? అమ్మవారిని పొగుడుతున్నావా, స్తుతిస్తున్నావా, లేకపోతే అమ్మవారిని విక్రిస్తున్నావా? కాబట్టి అర్థం తెలుసుకుంటే ఇటువంటి అపరాధాలు అనేవి మనం చేయకుండా ఉంటాము. శ్రీమాత్రే నమః. కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అంటే అమ్మవారి యొక్క పదములు. ఇక్కడ పాదములు, చీలమండల దగ్గర నుంచి పాదాలకు వచ్చాము మనం. ఇప్పుడు పాదాలని వర్ణిస్తున్నారు కవి వసిన్యాది వాగ్దేవతలు. ఏమని చెప్తున్నారు? అమ్మవారి యొక్క పాదములు ప్రపద. అనే దానికి అర్థం ఏంటంటే ప్రకృష్టమైనటువంటి విశేషమైనటువంటి పదములు. అమ్మవారి పాదములు విశేషమైనటువంటి సౌందర్యంతో ప్రకాశిస్తున్నాయట. ఎలా ఉన్నాయట? తాబేలు డిప్ప ఎలా ఇలా పొంగి ఉంటుందో ఇలా ఉన్నట్టు అలా అమ్మవారి పాదాలు ఇలా ఉప్పి ఉన్నాయట. అందులో సాముద్రిక విశేషం ఏమిటో మనం చెప్పుకుందాం. తాబేలు పైన ఉన్నటువంటి డిప్ప ఎలా ఉంటుంది? మృదువుగా ఉండదు, ఎత్తుగా ఉంటుంది, నునుపుగా ఉంటుంది. కాబట్టి స్త్రీల ముంగాళ్లను తాబేలు వీపు భాగంతో పోలుస్తారు. ఇది దృఢంగా ఉంటుంది కదా. తాబేలు యొక్క డిప్ప, తాబేలు యొక్క వీపు పైన ఉన్నటువంటి కర్పరం ఏదైతే ఉందో, శాస్త్రం మనం సైన్స్ లో చెప్పుకుంటే ఆ కర్పరం అనేది ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుంది. కానీ అమ్మవారి తాలూకా మీగాలు అలా ఉండదు. అంటే పాదము పై భాగము అలా ఉండదు, ఎత్తుగా ఉంటుంది తాబేటి డిప్పలా, కానీ అత్యంత లలితంగా ఉంటుంది. కాబట్టి కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత, అటువంటి తాబేటి డిప్ప యొక్క ఆకార సౌందర్యాన్ని జయించినటువంటి ఆకార సౌందర్యము కలిగినటువంటిది. ఇక్కడ లక్షణ సౌందర్యం అని చెప్పట్లేదు. లక్షణాల్లో రెండింటికి తేడా ఉంది. తాబేలు డిప్ప కఠినమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది, కాఠిన్యాన్ని కలిగి ఉంటుంది. అమ్మవారి యొక్క పాదాలు పద్మములలా, పద్మపు రేకులలా అతి సుందరంగా లలితంగా ఉంటాయన్నమాట. ప్రపద అనే పదానికి ఇంకొక అర్థం కూడా మన నిగూఢంగా ఉంది. ఏమిటంటే పదము అంటే పాదం అనే అర్థం కాకుండా మాటలు అనేటటువంటి అర్థం కూడా వస్తుంది. అంటే ఈ ఉపసర్గను బట్టి ప్రశస్తమైన పదములు లేదా ప్రధానమైన ప్రారంభ పదములు, ప్రశస్తమైన వాక్యాలు అని కూడా చెప్పుకోవచ్చు. ప్రపదాన్విత, ప్రశస్తమైనటువంటి పదముల చేత స్తుతించబడేటువంటి అమ్మవారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీ లలితా సహస్రనామావళి శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.